హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఫ్రెండ్స్, ఆసరా పెన్షన్కి సంబంధించి ఒక చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. అయితే ఈ ఆసరా పెన్షన్ స్కీమ్లో ఉన్న అనర్హులను అయితే తీసేయడం అయితే జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన ప్రాసెస్ అయితే చాలా రోజుల క్రితమే స్టార్ట్ అయితే అవ్వడం జరిగింది. అయితే ముందుగానైతే దీన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దీన్ని స్టార్ట్ అయితే చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు వేరే వేరే డిస్టిక్లో కూడా ఈ అనర్హులను అయితే తీసేయడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, దేని ఆధారంగా ఈ అనర్హులను అయితే ఎంపిక చేయడం జరుగుతుంది, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని అయితే క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, సో దట్ మీకు పింఛన్ అనేది వస్తుందో రాదో, ఒకవేళ మీకు గనక పింఛన్ కట్ అయినట్లయితే మళ్ళీ రికవరీ కూడా ఎలా చేసుకోవాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ని అయితే నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ షేర్ కూడా చేయండి. అయితే ఫ్రెండ్స్, మనము ఈ ఆసరా పెన్షన్ స్కీమ్ కింద చూసినట్లయితే మనకు ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, అలాగే వికలాంగులకు, బీడీ కార్మికులకు, చేనేత కార్మికులకు, అలాగే గీతా కార్మికులకు ఇలా చాలా పెన్షన్లు అయితే ఈ స్కీమ్ కింద ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, మనం మేజర్గా చూసినట్లయితే వృద్ధాప్య పెన్షన్ అంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్లే ఎక్కువగానైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కింద 15 లక్షల మంది అయితే ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వికలాంగులు అన్నమాట. వికలాంగుల పెన్షన్ కింద కూడా 5 లక్షల మంది వరకు అయితే ఉండడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ముందుగా దేని ప్రిఫరెన్స్ ప్రకారము ఈ అనర్హులను అయితే తొలగించడం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు పింఛన్ వస్తున్న వాళ్ళలో చాలామంది అంటే ఎవరైతే రిటైర్డ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళకు 2 పింఛన్లు అనేది రావడం జరుగుతుందన్నమాట. అంటే రిటైర్డ్ పింఛన్ అనేది రావడం జరుగుతుంది, అలాగే ఈ ఆసరా పింఛన్ స్కీమ్ కింద కూడా వాళ్ళకు పింఛన్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో దీని ద్వారా ఒక్కరికే 2 పింఛన్లు అనేటివి వస్తున్నాయి. సో దీని కారణంగా ప్రభుత్వం అనేది ఇలాంటి వాళ్ళను ఈ ఆసరా పెన్షన్ స్కీమ్ల నుండి తొలగించాలన్నట్టు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అండ్ దీనికి సంబంధించిన ప్రాసెస్ అయితే ఆల్రెడీ నడుస్తుంది. అయితే ఫ్రెండ్స్, ముందుగానైతే రిటైర్డ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఆసరా పెన్షన్ అయితే ఇప్పుడు తొలగించడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, దీనికి ఎలాంటి ఎంక్వైరీ అయితే వాళ్ళు చేయడం లేదు. డైరెక్ట్గా మీ యొక్క ఆసరా పెన్షన్ ఏదైతే ఐడి ఉండడం జరుగుతుందో, సో దాని ద్వారా మీ యొక్క అన్ని డీటెయిల్స్ అయితే వాళ్ళు తెలుసుకోవడం జరుగుతుంది. సో ఆ డీటెయిల్స్ ద్వారా ఇలా అనర్హులను అయితే తీసివేస్తున్నారు. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి, ఎవరికైతే ఉద్యోగం ఉండి వాళ్ళ ఫ్యామిలీలో కనుక పింఛన్ వస్తున్న వాళ్ళు ఉన్నారు, అంటే ఓల్డ్ ఏజ్ పింఛన్ కానీ ఇలాంటి ఏ పింఛన్ వచ్చినా కూడా ఒకవేళ ఉద్యోగం ఉన్నట్లయితే ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి కూడా పింఛన్ అయితే కట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రియారిటీ అయితే రిటైర్డ్ ఆఫీసర్స్, దాని తర్వాత ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళది కూడా వాళ్ళ యొక్క కుటుంబంలో కనుక ఎవరికైనా పింఛన్ కనుక వచ్చినట్లయితే వాళ్ళ పింఛన్ కూడా తీసేస్తున్నారు. అయితే ఈ రెండింటి తర్వాత మేజర్గా మనకు తీసేసేది నెక్స్ట్ అనేది ఓల్డ్ ఏజ్ పెన్షన్ల నుండి అన్నమాట. అయితే ఈ ఓల్డ్ ఏజ్ పెన్షన్లో కూడా ఎవరికైతే ఈ ఓల్డ్ ఏజ్ పెన్షన్ పొందుతున్న వారు ఉన్నారో వాళ్ళకు కనుక ఒకవేళ 7 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ఈ ఆసరా పెన్షన్ స్కీమ్కి సంబంధించిన డబ్బులు అయితే రావన్నమాట. సో వాళ్ళను కూడా అనర్హులుగా భావించి ఈ స్కీమ్లో నుండి తొలగించడం జరుగుతుంది. అలాగే ఒకవేళ వాళ్ళకు గనక ట్రాక్టర్సు లేదా 4 వీలర్స్ ఇలా ఉన్నట్లయితే వాళ్ళను కూడా ఈ ఆసరా పెన్షన్ స్కీమ్లో నుండి అయితే తొలగించడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, అలాగే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉంటారో వాళ్ళను కూడా స్కీమ్లో నుండి అయితే తొలగించడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, మరో గైడ్లైన్స్ వచ్చేసి ఏమిటంటే, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, అలాగే కాంట్రాక్టర్ల ఇంట్లో ఎవరైనా వృద్ధులు ఆసరా పెన్షన్ పొందుతున్న వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళ యొక్క పెన్షన్ను కూడా అయితే తొలగించడం జరుగుతుంది. సో ఇది కూడా గైడ్లైన్స్లోనైతే మెన్షన్ చేశారు. అండ్ ఫ్రెండ్స్, ఇంకో విషయం వచ్చేసి, ఎవరైతే బిగ్ స్కేల్ ఇండస్ట్రీస్ అలాగే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే ఆయిల్ మిల్స్ అలాగే రైస్ మిల్స్ ఎవరైతే ఉన్నవాళ్ళు ఉంటారో వాళ్ళకి కానీ, అలాగే వాళ్ళ యొక్క కుటుంబంలో వృద్ధులు కనుక ఉన్నట్లయితే వాళ్ళకు, అలాగే వాళ్ళ యొక్క పిల్లలకు కూడా ఆసరా పెన్షన్లు అయితే రావడం జరగదు. ఇక నెక్స్ట్ వచ్చేసి, ఎవరికైతే పెద్ద పెద్ద
షాపింగ్ కాంప్లెక్స్లు అలాగే బిజినెస్లు ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి కూడా ఈ ఆసరా పింఛన్లు అలాగే వారి కుటుంబంలో వారికి కూడా ఈ ఆసరా పింఛన్లను అయితే తొలగించడం జరిగింది. అయితే ఫ్రెండ్స్ మొత్తానికి మనం చూసినట్లయితే మొదటగానైతే రిటైర్డ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే చెక్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఉద్యోగస్తులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళను చెక్ చేసి వాళ్ళ యొక్క కుటుంబంలో ఎవరికైనా పింఛన్లు వస్తున్నాయా దాని మీద నుండి అయితే ఈ 2 అంశాలపై చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఎక్కువగా మొత్తంలో పింఛన్స్ వచ్చేటి ఏమిటంటే వితంతు పింఛన్లు అన్నమాట. అయితే ఫ్రెండ్స్ ఈ వితంతు పింఛన్లో కూడా వాళ్ళ యొక్క ఫ్యామిలీలో అంటే ప్రీవియస్గా ఎవరికైనా రిటైర్డ్ ఆఫీసర్స్ ఎవరైనా ఉన్నారా అలాగే ఉద్యోగస్తులు ఉన్నారా అండ్ దీని తర్వాత వాళ్ళ పేరు మీద ఉన్న భూమిని కూడా చెక్ చేసి వాళ్ళు ఈ ఆసరా పింఛన్ స్కీమ్లో అర్హులా లేదా అని నిర్ధారిస్తారు. అలాగే ఎవరైతే ఒంటరి మహిళలు ఉన్నారో వాళ్ళను కూడా సేమ్ ఇదే ప్రాసెస్తో చెక్ చేసి ఈ ఆసరా పింఛన్ స్కీమ్ నుండి అయితే తొలగించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి బీడీ కార్మికులు అలాగే గీత కార్మికులు చేనేత కార్మికులను వీళ్ళకు కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్తోనే మీ యొక్క పేర్లు అనేటివి ఆసరా పింఛన్ స్కీమ్లో ఉండాలో లేదో నిర్ణయించడం అయితే జరుగుతుంది. అయితే ఒకవేళ ఎవరైనా వికలాంగులు కనుక మీ పేరు మీద ఏదైనా వెహికల్ కనుక ఉన్నట్లయితే దాన్ని డిసేబుల్ వెహికల్గా మీరు మాడిఫై చేసుకున్నట్లయితే దాన్నైతే మీ వెహికల్ కింద కౌంట్ అయితే చేయడం జరగదు. సో ఈ విధంగా మీరు కొన్ని మాడిఫికేషన్స్ ఏ పెన్షన్కు సంబంధించిన ఒకవేళ ల్యాండ్ ఎక్కువగా ఉన్నట్లయితే దానికి సంబంధించి కొన్ని మాడిఫికేషన్స్ అలా చేసుకున్నట్లయితే మీ యొక్క పెన్షన్ అయితే కట్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరికీ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.